నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను యాంకర్ సిరి. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు న్యాచురోపతి స్పెషలిస్ట్ ఎస్ఏ కుమార్ గారు. డాక్టర్ గారితో మాట్లాడదాం. డాక్టర్ గారు నమస్కారం. నమస్తే. డాక్టర్ గారు, మనకి బాడీలో ప్రోటీన్, కాల్షియం ఇలాంటివి చాలా ఇంపార్టెంట్ అని చెప్తూ ఉంటారు ప్రతి చిన్న పనికి కూడా. సో సర్టెన్ ఏజ్ తర్వాత మనకి అవి తగ్గిపోతూ ఉంటాయి, ప్రోటీన్ కావచ్చు, కాల్షియం కావచ్చు. సో దట్ మనం ఫుడ్ నుంచే గెయిన్ చేసుకోవాలి అని చెప్తారు. అసలు నార్మల్ గా మన బాడీలో ప్రోటీన్ లెవెల్స్ తగ్గిపోతున్నాయి అని మనకి చూపించే సిమ్టమ్స్ ఏంటి? ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి? మన బాడీ ఏదో ఒక రకమైన సైన్స్ ఇస్తూ ఉంటుంది కదా మనకి. ఆ సిమ్టమ్స్ ఏంటి? లక్షణం ప్రకారంగా మనం చూస్తే అక్కడ ఏంటంటే మసల్స్ లాస్, ప్రోటీన్ తగ్గిపోతే మసల్స్ లాస్ అవడం అవకాశం ఉంది. హెయిర్ ఫాల్ రావడం అవకాశం ఉంది, హ్యూజ్ హెయిర్ ఫాల్ డ్యూ టు ద ప్రోటీన్ లాస్. బికాస్ మీరు చూస్తున్నారు ఈ హెయిర్స్ అంటే ఏంటి? దట్ ఈస్ ఫుల్ ఆఫ్ ద ప్రోటీన్ ఓన్లీ. ఎస్, దట్ ఈస్ గ్రోయింగ్ ఓన్లీ బై ద ప్రోటీన్. సో ప్రోటీన్ అక్కడ తగ్గిపోతే హెయిర్స్ ఆటోమేటికలీ సన్నగా అవడం కానీ హెయిర్ ఊడిపోవడం కానీ జరుగుతాయి. ఓకే, సో దట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మెయిన్ సిమ్టమ్స్ అని మనం చెప్పొచ్చు. అండ్ ప్రోటీన్ తగ్గిపోతే ఈవెన్ మన బాడీలో ఈవెన్ మనకు డిహైడ్రేషన్ రావడం అవకాశం ఉంది. డైజెషన్ ప్రాసెస్ కొంచెం స్లో డౌన్ అవడం అవకాశం ఉంది. అండ్ దాంతోపాటు కొంతమందికి ఏమవుతుందంటే లైక్ ప్రోటీన్ మనకు యూరిన్లో లాస్ అవుతుంది. ఇన్ కేస్ ఎట్లా జరుగుతుంది అంటే దర్ మే బీ సమ్ సార్ట్ ఆఫ్ కిడ్నీ డ్యామేజ్ ఇన్ ద బాడీ. ఎస్, సో యూరిన్లో ఇన్ కేస్ ప్రోటీన్ వచ్చేస్తుంది అంటే డెఫినెట్లీ దట్ ఈజ్ వన్ ఆఫ్ ద సిమ్టమ్స్ ఆఫ్ ద కిడ్నీ డ్యామేజ్. కిడ్నీ డ్యామేజ్ అయితేనే మాత్రం ఒకరికి లైక్ ప్రోటీన్స్ వెళ్ళిపోవడం. దట్ ఈస్ కాల్ ఆల్బ్యూమిన్. దట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ ప్రోటీన్. ఓకే, సో ఆ ప్రోటీన్ ఎప్పుడైనా వచ్చేస్తుందంటే యూ హ్యావ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్. ఇన్ కేస్ మీరు అప్పుడు కూడా పట్టించుకోలేదంటే ఇట్ విల్ బికమ్ ఏ బిగ్ ప్రాబ్లమ్ ఇన్ ఫ్యూచర్ అండ్ దర్ మే బి రిక్వైర్మెంట్ ఆఫ్ ద డయాలసిస్ ఫర్ ద పర్సన్. అంటే మరి అంత సివియర్ స్టేజ్ వచ్చినప్పుడు ఏమైనా మెడికేషన్ ఉంటుందా సార్ దానికి? యా, మెడికేషన్ ఉంటుంది. బట్ థింగ్ ఇస్ దట్ అంతవరకు వెళ్ళకుండా ఉండాలంటే అప్పటి నుంచైనా మనము కొంచెం డయట్ పార్ట్ని మార్చేసి డైలీ బేసిస్లో కొంచెం ఎక్సర్సైజ్ చేసి ఫుడ్ సపోర్ట్ తీసుకో. యా, అండ్ ఫుడ్లో కొంచెం మార్పు. అండ్ స్పెషలీ ఐ విల్ టెల్ లైక్ వీఆర్ గెటింగ్ సచ్ కైండ్ ఆఫ్ ప్రోటీన్ స్పెషలీ ఫ్రమ్ ద ఎగ్ వైట్. ఎగ్ వైట్స్? ఎస్, ఎగ్లో యాక్చువల్లీ 2 parts ఉంటాయి, ఒకటి ఎల్లో అండ్ వైట్. ఒకటి ఎగ్ వైట్లో ఆ టైప్ ప్రోటీన్స్ ఉంటుంది. సో పీపుల్ హూ ఆర్ గెటింగ్ ఆల్బుమిన్ ఇన్ ద యూరిన్, సో దట్ ఈస్ ఇన్ ద మెడికల్ టర్మ్స్ వీ నార్మలీ సే ఆల్బ్యూమినూరియా. ఓకే, సో ఈ ఆల్బ్యూమినూరియా ఎప్పుడైనా సరే వచ్చేసిందంటే మనం ఎగ్ కొంచెం ఎక్కువగా తీసుకుంటే డైలీ బేసిస్లో మీరు తీసుకోవడం మొదలు పెడితే సో అట్లీస్ట్ ఎక్కడ మనకు ప్రోటీన్ వెళ్ళిపోయినా సరే కూడా అక్కడ రికవరీ వచ్చేస్తుంది. వెజ్ తినే వాళ్ళు అయితే ఆల్టర్నేట్ సొల్యూషన్ ఇస్తే లైక్ యూ కెన్ టేక్ సోయాబీన్స్. సోయాబీన్ లెవెల్ తినడం మీరు స్టార్ట్ చేయాలి. ఓకే, అండ్ ఇన్ కేస్ కిడ్నీ డ్యామేజ్ అవుతుందంటే వేరే పారామీటర్స్ కూడా మేము చూస్తాం అనమాట. వాట్ ఈస్ ద క్రియాటినైన్ లెవెల్ అండ్ వాట్ ఈస్ ద బ్లడ్ యూరియా లెవెల్, ఇది అన్ని మేము చూస్తాం. ఇది అన్ని చూసి based on that parameter only we suggest some medicines. But if the person is getting only protein loss in the urine, so that means daily basis lo egg తినడం కానీ లేకపోతే సోయాబీన్స్ తినడం వాళ్ళకి మొదలు పెట్టారంటే వాళ్ళకు ఆ ప్రోటీన్ రికవరీ వచ్చేస్తుంది. అండ్ డ్యూ టు దాట్ వాట్ ఎవర్ సిమ్టమ్స్ ఈస్ డెవలప్డ్ లైక్ మేబీ బ్యాక్ పెయిన్, మేబీ సివియర్ వీక్నెస్, అదర్వైజ్ లైక్ డైజెషన్ స్లో డౌన్ అవడం, లేకపోతే హెయిర్ లాస్ అవడం, ఇది అన్ని రికవర్ అవడం మొదలు పెట్టాయి. అప్పుడు మెల్లిమెల్లిగా అది క్యూర్ అయిపోతుంది. అసలు డైలీ ఎంత ప్రోటీన్, మినిమం గా ఎంత ప్రోటీన్ తీసుకోవాలి? హై ప్రోటీన్ ఉన్న ఫుడ్స్ ఏంటి మనకి డైలీ బేస్ లో తీసుకోవడానికి? యా, ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. యాక్చువల్లీ హై ప్రోటీన్ కూడా మనం తీసుకోకూడదు. సో ఫర్ అవర్ బాడీ దర్ ఈస్ ఎ పర్టికులర్ పారామీటర్స్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. సో మనం నార్మల్ బేసిస్ లో చూసుకుంటే 80 to 100 గ్రామ్ మనం తీసుకోవాలి ప్రోటీన్. 100 grams ఫర్ అడల్ట్ బాడీ డైలీ రిక్వైర్మెంట్. ఓకేనా, డైలీ ఆహారంలో అంతా అయినా ఉండాలి. సపోజ్ లెట్ us say you are going for gym, సో మీకు కొంచెం ఎక్కువ కావాలి, ఓకే, సో అప్పుడు కొంచెం ఎక్స్ట్రా కన్జంప్షన్ ఉండాలి. దట్ ఈస్ డిపెండింగ్ అపాన్ ద బాడీ వెయిట్ ఆఫ్ ద పర్సన్. యా, సో దట్ హ్యాపెన్స్ అన్నమాట.
So depending upon their lifestyle, we suggest like how much protein they have to take. ఓకే, అంటే వాళ్ళ మెటబాలిజం అంతా క్యాలిక్యులేట్ చేసిన Yes, తర్వాత yes, మినిమం ఎంత తీసుకోవాలి తీసుకోవాలని అని చెప్తాం. సజెస్ట్ చేస్తారు. yes, ఓకే, అదంతా డిపెండ్స్ ఆన్ క్యాలిక్యులేషన్. yes, yes. So or else ఒకరు let us say weekly thrice only egg white తింటే కూడా వాళ్ళకు they are getting more than their requirement. Okay, that is enough. And apart from that, if you are eating millet, from millet also we are getting some sort of protein on daily basis. ఓకే ఓకే Okay, if you are eating kheera, ఖీరాలో కూడా మనకు ప్రోటీన్స్ ఉన్నాయి. బట్ పీపుల్ ఆర్ నాట్ అవేర్ ఆఫ్ దిస్ థింగ్. అరే ఖీరా ఎవరు తింటారు, మటన్ కర్రీ, చికెన్ కర్రీ, ఇది అది అన్ని వాళ్ళు ఆలోచిస్తారు. బట్ ఖీరాలు కూడా ఎనఫ్ ప్రోటీన్స్ మనకు వస్తాయి అన్నమాట. కొంతమంది ఫుడ్ లో ఇంక్లూడ్ చేసుకొని తింటారు కదా సార్, అది కూడా ఫైన్? అంటే లైక్ ఆనియన్స్ కీరా పెట్టుకొని తింటారు. దట్ ఈస్ వెరీ మచ్ బెనిఫిషియల్ యాక్చువల్లీ. డైలీ బేసిస్ లో ఏ ఫుడ్ మీరు తీసుకున్నా, ఫుడ్ తీసుకోకముందే సపోజ్ మీరు కొంచెం వెజిటబుల్ సాలడ్స్ లైక్ కీరా, బీట్రూట్, క్యారెట్, టమాటో, రా ఆనియన్స్, ఇది అన్ని మీరు తీసుకుంటే దట్ ఈస్ వెరీ మచ్ హెల్ప్ఫుల్. అండ్ నేనైతే సజెస్ట్ చేస్తాను యాజ్ పర్ న్యాచురోపతి. యాక్చువల్లీ ఐ సజెస్ట్ దెమ్ లైక్ యూ షుడ్ డైలీ టేక్ యువర్ డయట్, అట్లీస్ట్ 50% ఆఫ్ యువర్ డయట్ షుడ్ బి న్యాచురల్ అండ్ 50% షుడ్ బి లైక్ మేబీ ప్రాసెస్ ఫుడ్. ఓకే, ప్రాసెస్ ఫుడ్ 50% తీసుకొని ఒకరు 50% న్యాచురల్ ఫుడ్ ఎనీథింగ్ యు ఆర్ టేకింగ్, మేబీ రా ఫ్రూట్స్, raw vegetables, otherwise ripened fruits or ripened vegetables. Raw vegetables also. Yeah, okay. That is also very much helpful. Okay. So ఎలా తీసుకుంటే మీకు నార్మల్గా ప్రాబ్లమ్స్ రావు. లేకపోతే ఏమవుతుందంటే ప్రాబ్లమ్స్ కమ్స్ అండ్ ఇన్ఫ్లమేషన్ కమ్స్ ఇన్ ద బాడీ, ఇన్ఫెక్షన్స్ కమ్స్ ఇన్ ద బాడీ, అండ్ వీ హ్యావ్ టు లైవ్ విత్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెడికేషన్. Thank you so much for the explanation, sir.